మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాక్షి డిబేట్ లో మాట్లాడినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు వాళ్ళని అరెస్ట్ చేయాలి, మహిళలను కించపరిచే విధంగా అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అని చెప్పి అనుసరిస్తూ మాట్లాడినటువంటి సాక్షి ఛానల్ ని బ్యాన్ చేయాలని కూడా కోరుతున్నాము. అలాగే భారతీరెడ్డి కూడా ఒక మహిళ కనుక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వాళ్ళని కూడాను తద్వారా చర్యలు తీసుకొని సాక్షి ఛానల్ మూసివేయాలి. అలాగే మహిళలందరం కూడా ఈ రోజు మమ్మల్ని ఆత్మక్షోభ పడే విధంగా మాట్లాడినందుకు గాను మేమందరం నడి రోడ్డు మీదకి వచ్చి మా మనోభావాలు దెబ్బతిన్నందువల్ల మేమందరం ధర్నా చేయవలసి వచ్చింది. ఇతన్ని తక్షణమే చర్య తీసుకొని సాక్షి ఛానల్ కనుక ఆపకపోతే మేము ఇంకా ఎంత చర్యలకైనా కూడా వెనుకాడపోవడం అని చెప్పి కూడాను మేము శపథం చేస్తున్నాము. అమరావతిలో ఉండే వాళ్ళంతా వేషాలని చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు మహిళల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకున్నది. జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, నీకు ఇంతవరకు ప్రజలు బుద్ధి చెప్పినారు, ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని మహిళలను గౌరవించడం నేర్చుకోండి. ఎందుకంటే తల్లికి చెల్లికి నువ్వు విలువ ఇవన్నీ నీకేం తెలుస్తుంది, ఆడవాళ్ళ గొప్పతనం నీకు తెలియజేస్తాను. మహిళలను వేల ఎకరాలు 30,000 ఎకరాలు అమరావతి కోసం త్యాగం చేస్తారు రైతులు. రైతులు పట్టణ అన్నం పెట్టే రైతుల భార్యలను నువ్వు వేచలనడం సిగ్గుచేటు. మీకు డైరెక్ట్ గా మేము సవాల్ చేస్తున్నాం. కొమ్మినేని అరెస్ట్ చేశారు, అలాగే కృష్ణంరాజును కూడా అరెస్ట్ చేయాలి. బహిరంగ సభ పెట్టి భారతీరెడ్డి ఖచ్చితంగా క్షమాపణ చేయాలి. లేదంటే మళ్ళీ ఇదే విధంగా మేమందరం మహిళలను కలిసి తాడేపల్లి ప్యాలెస్ ని ముట్టడించి ఖచ్చితంగా మీ అందరికి బయటికి లాక్కొని వస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మహిళల మనోభావాలను దెబ్బతీస్తూ మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలన్నీ మేమందరం వ్యతిరేకిస్తూ ఈ ధర్నా పూనాము. ఒకటంటే సాక్షి వాళ్ళకు ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఉపదేశాలు, భారతీరెడ్డి ఉపదేశాల ద్వారా మీడియాలో ఇలాంటి ప్రచారం చేసి మహిళలను వేశాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తల్లి, ఒక చెల్లి, భార్య ఉంది. మరి మిమ్మల్ని కూడా మా వాళ్ళు మేము ఏ రోజు కూడా ఓడిపోయిన రోజులలో కూడా ఒక రోజు కూడా ఒక మాట మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ ఆయన ఈ రోజు ఓడిపోయి పిచ్చి పట్టి ఇలాంటివన్నీ మీడియాలో చెప్పిస్తున్నాడు. ఒకప్పుడు సాక్షి గవర్నమెంట్ లో మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో పిల్లలు స్కూల్